గ్రంథాలయంలో ఈరోజు ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం జరపడం జరిగింది. పిల్లలు మనము చాలా చాలా చోట్ల చూస్తున్నాము, టెక్నాలజీ బాగా ఉపయోగించడం జరుగుతుంది. ఇదివరకంటే మన యొక్క భావాలని వ్యక్తపరచడానికి చిత్రాల ద్వారాగా లేకపోతే లెటర్ల ద్వారాగా ఇలాగా మనము రాయటాల ద్వారాగా ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చూపించడం ప్రదర్శించడం జరిగేది. ఇప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు, తర్వాత వాట్సాప్స్, తర్వాత ఇంటర్నెట్ అన్నీ ఏ ప్రపంచంలో ఎక్కడ జరిగినా వితిన్ మినిట్స్లో మనకి సమాచారం అనేది అందడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని కూడా సరైన సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సమాచారం సరైన రావడం జరగట్లేదు, తప్పుడు సమాచారం కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఇబ్బందులు పడతారు. నేను ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల ప్రధాన కార్యదర్శిగా ఈ అంతర్జాతీయ ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా నేను ఒక కమ్యూనికేషన్ గురించి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మరి సమాచారం, తప్పుడు సమాచారం అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఒక వ్యక్తి గురించి రాసేటప్పుడు అది సరైనది సక్రమంగా తెలుసుకుని రాయాలి. అలాగే ఒక సమాచారాన్ని ప్రకటించేటప్పుడు తప్పులు చూసి అది కరెక్ట్గా ఉందా దాన్ని మనము విశదీకరించాలి. అలాగే సమాచారం ఏదైనా కూడా నిబద్ధతతో కూడి వాస్తవమై ఉండాలి. తప్పుడు సమాచారం ఎప్పుడు బయటకు రానివ్వకూడదు. దానివల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. మరి వ్యక్తిగత దోషాలకు కానీ మరి గొడవలకు కానీ దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి న్యాయావస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తే కఠినమైన శిక్షలు కూడా విధించే పరిస్థితి ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక వంతు అయితే, ఆ కమ్యూనికేషన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుని మంచి సమాచారం తీసుకుని విద్యార్థులే కానీ మనమే కానీ నా కమ్యూనికేషన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని తప్పుదోవలో తీసుకెళ్ళి దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కాబట్టి సరైన సక్రమమైన పద్ధతిలో కమ్యూనికేషన్ ఉపయోగించుకోవాలని, దాని ద్వారాగా మీ జీవితాలను అభివృద్ధి చేసుకుని ఉన్నతంగా అభివృద్ధి అవ్వాలని, అలాగే ప్రపంచంలో ఎక్కడ జరిగిన సమాచారాన్ని విద్యను నిర్మిస్తూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన గ్రంథాలయ సూపర్వైజర్ గారు సురేష్ గారికి, అలాగే మన పెద్దలు గ్రామస్తులందరికీ